ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం. మీ అందరికీ మన సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజైతే మీకు ఒక విషయం చెప్పడానికి సాయి అయితే పంపించారు. ఈరోజు ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున జన్మించాడు. అందుకే ఈ సంవత్సరం చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు బిడ్డ. ఈ పవిత్రమైన రోజు నియమనిష్టలతో రామచంద్రుని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. కాబట్టి శ్రీరామనవమి నాడు ఇంట్లో ఎలా పూజ చేయాలి, తప్పులు చేయకూడదు అనే విషయాలు నీకు చెప్పడానికి వచ్చాను బిడ్డ. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇల్లు, పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఇంటి గుమ్మానికి అలాగే ఇంట్లో పూజ గదికి మామిడి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. మీ పూజా మందిరంలో శ్రీరాముని చిత్రపటాన్ని లేకుంటే సీతారాములు కలిసి ఉన్న చిత్రపటం అయినా ఉండేలా చూసుకోండి. తర్వాత దేవుని చిత్రపటానికి శుభ్రమైన బట్టతో తుడిచి గంధం, కుంకుమ, బొట్లను అలంకరించుకొని అలాగే పూలతో అలంకరించండి. దేవునికి పసుపు, పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. శ్రీరామనవమి నాడు దేవునికి అంటే నా రామయ్యకి తప్పనిసరిగా నైవేద్యంగా పానకం, వడపప్పు సమర్పించాలి. మర్చిపోవద్దు బిడ్డ. చివరికి శ్రీరామనవమి హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ శ్రీరామనవమి నాడు ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:30 వరకు శ్రీరాముని పూజకు అనుకూల సమయం బిడ్డ. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను. రామయ్య తండ్రి అంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా. హిందూ మతంలో శ్రీరామనవమికి గొప్ప ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి బిడ్డ. శ్రీరామనవమి నాడు సీతమ్మకు పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మీ ఇంట్లో చాలా వరకు గొడవలు జరుగుతున్నాయని నాకు తెలుసు బిడ్డ. నువ్వు నాకు చెప్తూనే ఉన్నావు కదా. ఈ నవమి ఆచరించి పూజని ఆచరించి నీ కష్టాలన్నీ తీర్చుకో బిడ్డ. శ్రీరామనవమి రాజు ఈ ఇంట్లో ఒకవేళ రాముల వారి విగ్రహం ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. ఇలా చేస్తే చాలా మంచిది బిడ్డ. రాముని విగ్రహం లేని వారు శ్రీరామనవమి పండుగ నాడు ఒక వెండి నాణ్యం లేదా రాగి నాణ్యం తీసుకొని దానికి ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి బిడ్డ. ఇలా చేసినా కూడా రాముల వారి అనుగ్రహం బాగా ఉంటుంది. అలాగే శ్రీరామనవమి పండుగ రోజున దగ్గరలో ఉన్న రామయ్య ఆలయానికి వెళ్ళు బిడ్డ. నా ఆలయానికి వచ్చిన అంటే నీ బాబా ఆలయానికి వచ్చిన రామయ్య తండ్రికి కళ్యాణం నిర్వహిస్తారు బిడ్డ. బాగా ఊరేగింపు చేస్తారు, పల్లకి ఉంటుంది, అన్నదానాలు కూడా ఉంటాయి బిడ్డ. నీవు కూడా ఎవరో ఒకరికి అన్నదానం చేస్తే నీ కష్టాలు తీరడానికి చాలా సహాయపడుతుంది బిడ్డ. శ్రీరామనవమి నాడు రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనసులో ఏకాగ్రత పెరుగుతుంది బిడ్డ. నేను ఎప్పుడు రామయ్యనే పిలుస్తూ ఉంటాను. నీకు తెలుసు కదా. రామయ్య అయినా అటు అల్లా అయినా అల్లా మాలిక్. సో శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటాన్ని లేదా విగ్రహానికి లేదా ఒక పువ్వుతో పూజిస్తే ఒక్కో ఫలితం కూడా ఉంటుంది. అయితే శ్రీరామనవమి నాడు రామునికి ఏ పూలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పనా బిడ్డ. జాజి పూలతో పూజిస్తే మనలో ఉన్న దుష్ట గుణాలు తొలగిపోతాయి. విద్యార్థులలో మేధాశక్తి పెరగాలనుకున్నా కూడా పెరుగుతుంది. గన్నేరు పూలతో సీతారాములకు పూజించండి. శత్రువులు ఎక్కువగా
ఉన్నవారు శత్రుబాధను తొలగించుకుంటారు. శ్రీరామనవమికి రోజు రామయ్యను సంపెంగ పువ్వులతో పూజిస్తే పండితులు చెబుతున్నారు చాలా మంచిది. కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి బిడ్డ. అలాంటి వారు నవమి రోజు పారిజాత పుష్పాలతో స్వామివారిని పూజిస్తే సమస్యలు తొలగిపోతాయి బిడ్డ. నైవేద్యం పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. నీ బాబా కూడా చెబుతున్నాడు బిడ్డ. పెద్ద పెద్ద కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటే పనసపండు ముక్కతో దేవునికి ప్రసాదంగా పెట్టు బిడ్డ. శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి బిడ్డ. ఇది నీ బాబా మాటగా చేస్తావు కదా. రామయ్యకు ఇష్టమైన వడపప్పు పానకాన్ని మటుకు మర్చిపోవద్దు బిడ్డ. ఈరోజు అనగా ఈ నవమి రోజు ఆయనకి ఎంతో ఇష్టమైన పానకాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని మీరందరూ ఇళ్లల్లో తీసుకుంటే ప్రసాదంగా సకల అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి బిడ్డ. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది నీ సాయి మాటగా చూడు. ఎందుకంటే సాయికి రామయ్య అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే కదా. ఆ రామయ్య అంత మంచి వాడు తల్లి. సీతారాములు, లక్ష్మణుడు చాలా మంచి జీవనాన్ని ఎలా నడపాలి అనేది మన అందరికీ అందించారు బిడ్డ. ఇది చెప్పడానికి నీ ముందుకి వచ్చాను. ఇలాగా నా బిడ్డ ద్వారా నీకు చెప్పిస్తున్నాను. ఉంటాను తల్లి, జాగ్రత్తగా ఉండు.